మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉపవాస పండుగల్లో నేను కూడా పాలిభాగస్తున్నవడానికి మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన కృపను బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. తదుపరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబాలకి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఒక పల్లవి చరణం పాట పాడుకున్న తర్వాత మనము చక్కగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. జీవితాలను సిగురింపచేయగలవు నీవు, జీవితాలను
హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. ఇక వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా అటు ఇటు కదలొద్దు. మీకు ఎన్ని పనులున్నా మీ హృదయం, మీ మనసు దేవుని వాక్యం మీద మాత్రమే కేంద్రీకరించుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది కనుక వాక్యం చెప్తున్నప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడడం కానీ, పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ, లేచి ఇటు అటు తిరగడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుడు తన యొక్క మాట మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది. కనుక దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు ఈ రాత్రి మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో మీకు ఏమండి ఒక వ్యక్తిని గురించి కొన్ని మాటలు మీకు చెప్పాను. అబ్రహామును గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాను. అబ్రహామును దేవుడు పిలిచి, నీకు ఒకగానై ఉన్న కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అంటే అబ్రహాము మౌనముగా ఉన్నాడు అని చెప్పాను. ఎందుకు అబ్రహాము మౌనంగా ఉన్నాడో ఆ విషయాలు కూడా మీకు తెల్లతేటగా రాత్రి చెప్పాను. ఎందుకు అబ్రహాము మౌనంగా ఉన్నాడంటే అబ్రహాము ఒక దృఢమైన విశ్వాసం కలిగిన వాడు. ఆ విశ్వాసమును గురించి రాత్రి చాలా విషయాలు మీతో మాట్లాడడానికి దేవాది దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి చాలా మంది ఆ యొక్క మాటలు విన్నారు. మీరు కూడా విశ్వాసంలో నిలబడతారని, ఇప్పటికే నిలబడ్డారని, ఆ విశ్వాసం ద్వారా మీరు ఆశీర్వదింపబడతారని ఈ రాత్రి మరొకసారి మీకు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి అక్కడ జరిగిన ఇంకొక సందర్భాన్ని బట్టి ఇంకొక విషయాన్ని మీకు అక్కడ తెల్లతేటగా చెప్తాను. అక్కడ జరుగుతున్న సందర్భంలోంచి మనం రాత్రి నేర్చుకున్న పాఠం దేని కొరకంటే విశ్వాసము కొరకు నేర్చుకున్నాం. ఈ రాత్రి అదే సందర్భంలోంచి ఇంకొక విషయాన్ని మీకు తెల్లతేటగా తెలియజేయాలని నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీ మధ్యలోనికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఇంచుమించు రాత్రి అబ్రహాముతో రాత్రి 12:02 టయానికి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అనుకున్నారు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద నీవు బలి ఇవ్వు. ఈ మాట మాట్లాడిన సందర్భం ఎప్పుడంటే అక్కడ మనకు స్పష్టంగా రాయలేదు, కానీ కొంతమంది చరిత్రకారులు చెప్పిన విషయం ఏంటంటే రాత్రి 12:02 ఆ సమయాల్లో ప్రభు మాట్లాడాడంట. హల్లెలూయా. ఆ రాత్రి మాట్లాడినప్పుడు అబ్రహాము ఏం చేయాలి? ఇదేంటి ప్రభా, ఇంత రాత్రిలో నువ్వు కుమారుని అడిగితే ఇప్పుడు ఎలా తెచ్చి నీకు బలివను? నాకేం కుదరదు నాయన, నాకు 2 రోజులు టైం ఇయ్యి అన్నాడంటారా? ఇంక మీకు అంతా తెలిసిపోతుంది, ఇంక నేనెందుకు చెప్పడం? ఒక 2 రోజులు టైం ఇయ్యి ప్రభా. ఈ రాత్రి నువ్వు బలి అడిగితే మరి నేను ఎక్కడ తెచ్చి పెట్టేది? నాకు లేదు మరి నాకు ఈ రాత్రి అంటే కుదరదు, ఒక 2 రోజులు టైం ఆలోచించుకుని అప్పుడు చేస్తాను అనలా. అది కాదు ప్రభా, మరి ఇంట్లో ముసలిది ఉంది కదా. ముసలిది అంటే ఎవరు? మిమ్మల్ని కాదండి, సారమ్మ. కొంచెం ఆమెను కొంచెం కన్విన్స్ చేస్తానంటే కొంచెం చెప్తాను. అది కాదే బాబు, దేవుడిలాగా బలిమ్మని అడిగాడు, ఏం లేదు మళ్ళా మేము వచ్చేస్తాము, బలి ఇచ్చేసి కొంచెం మేనేజ్ చేస్తాను, నాకు 2 రోజులు టైం. ఎందుకంటే ఆమె మనసు మారడానికి కొంచెం కష్టం. హల్లెలూయా. మరి అప్పటికి ఇస్సాకు ఏమి చిన్నోడు కాదు కదా, సంకలో వేసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోవడానికి. ఇంచుమించు అప్పటికే 16 సంవత్సరాలు దాకా ఉన్నాయంటండి. పెద్దోడే. అయ్యా మా భార్యకి నచ్చ చెప్పాలి, తర్వాత నా కొడుక్కి కూడా నచ్చ చెప్పాలి, వింటాడో ఎండో.
మరి నా భార్యకి నచ్చ చెప్పి, నా కొడుక్కి నచ్చ చెప్పి, మరి అక్కడ బలికి కావలసిన కట్టెలు, కావలసిన ఆ యొక్క మెటీరియల్ అన్ని సిద్ధపరుచుకున్నవాడికి ఇంచుమించు ఒక 4 రోజులు పడుతుంది. ఈరోజు మంగళవారం మంచిది కాదు కదా. మీకు కొంతమంది మంగళవారం మంచిది కాదు, 3 పూట్ల తినడానికి మంచిదే. హల్లెలూయా. అబ్రహాము, అయ్యా ఈరోజు మంగళవారం కాదయ్యా, మంచిది కాదు కదా. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం కూడా మంచిది కదా. శని ఆదివారం రోజున ఒక 4 రోజులు టైం ఇస్తే ఆదివారం రోజున నా పిల్లలను బలిస్తాను అని ఎంత మాత్రం కూడా అబ్రహాం అనలేదు. రెండోదిగా ఏ కథలో చెప్పలేదు. ఈరోజు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మిమ్మల్ని ఏమంటలేదండి, ఏమండి? కొంతమంది ఎలా ఉంటారంటే, ఫోన్ చేసామనుకోండి, పాస్టర్ గారు ఫోన్ చేశారనుకోండి, నేను ఒక కుర్రోడికి ఫోన్ చేశాను మొన్న, మరి బాబు ఎక్కడ ఉన్నావు అని అడిగాను అంతే. ఎక్కడికి వెళ్ళామని అడగలేదండి. ఎక్కడ ఉన్నావు అని అడిగితే, పాస్టర్ గారు అర్జెంటుగా నేను కాకినాడలో ఇంకా వెళ్ళలేదండి, ఇంటికాడ ఉన్నాడని చెప్పొచ్చు కదా. కాకినాడ వెళ్ళన్న పాస్టర్ గారు, కాకినాడలో మా నాన్నకు చుట్టలు తేవాలి. ఏం తేవాలి? వాళ్ళ నాన్నకు చుట్టలంట. చుట్టలు తేవాలి పాస్టర్ గారు, నాకు గొల్లపాలెంలో పని ఉందని పాస్టర్ గారు. గొల్లపాలెం కాకినాడ ఎక్కడ, గొల్లపాలెం ఎక్కడ? గొల్లపాలెంలో పని ఉందని పాస్టర్ గారు. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎక్కడ ఉన్నావు అని అడిగితే దానికి కథ అంత ఎందుకు నాకు? కొంతమంది పాస్టర్ గారు ఏమన్నా పని చెప్పేస్తారేమో, పాస్టర్ గారు ఏమన్నా పని చెప్పేస్తారేమో, ముందుగానే పని రెడీ చేసేసుకుంటారు. మీరు మంచోళ్ళు. హల్లెలూయా. కొంతమంది చూడండి, మీరుగా మిమ్మల్ని అంటలేదని నేను, మా సంఘంలో ఏదన్నా పాస్టర్ గారు ఏదన్నా పని చెప్తే, పాస్టర్ అమ్మగారు ఏమన్నా చెప్తే, అమ్మగారండి అదండి ఈ రోజు కుదరదు పాస్టర్ అమ్మగారు, నేను ఎల్లుండో అవతల ఎల్లుండో లేదా అవతల ఎల్లుండో అప్పుడు తిన బతుకుంటావా? అప్పుడు చేస్తానండి. కొంతమంది కథలు చెబుతారు, కథలు పరిచయం చేయడానికి కథలు, ప్రార్థన చేయడానికి కథలు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదానికి ఏదో కథ చెప్తాం మనం. అలాగండి గారు, మొన్న ఒక ఆవి ఇంటికి వెళ్ళానండి, అమ్మ ఆదివారం ఆరాధనకు రాలేదంటే ఆవిడ నాకు ఒక కథ చెప్తుంది. ఏ కథ తెలుసా? పాస్టర్ గారండి స్నానం చేశానండి, బట్టలు కట్టుకున్నానండి, డబ్బాలో బియ్యం వేసుకున్నానండి, గడప దాటుతుంటే రాబుద్ది అవుతలేదండి. ఏం చేయబుద్ధి అవుతలేదంట. ఇదో కథ. హల్లెలూయా. కొంతమంది వెరైటీ ఉంటాయి. అమ్మ ఈ వారం రాలేదే మందిరానికంటే వద్దాం అనుకున్నానండి, అప్పుడేమో పెద్ద అన్నయ్య వచ్చాడండి. పెద్ద అన్నయ్యని తీసుకుని మందిరంలోకి రాకూడదా? కానీ అబ్రహాము ఏ కథలో చెప్పలా. రాత్రి 12-1 గంటకి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నీకు వాగ్దాన కుమారుని ఇవ్వు. గమనించండి, ఆ రాత్రి అయ్యా ఈ రాత్రి అయిపోయింది కదా, 12-1 గంట అయిపోయింది కదా అయ్యా, ఈ రాత్రి కాస్తంత పడుకుని ఉదయాన్నే తెల్లరగా 5 గంటలకు లేచి గబగబా స్నానం చేసి అదిగో ఆ యొక్క హోటల్ కాడికి వెళ్ళి కాస్తంత టిఫిన్ తిని అప్పుడు బయలుదేరుతానని చెప్పనా? ఆ రాత్రి కట్టెలు చీరడం మొదలు పెట్టాడంటే గొడ్డలు తీసుకుని. ఆమేన్. ఆ రాత్రే ఏమండి ప్రియులారా, అదిగో కొడుకుని మేనేజ్ చేయడం ప్రారంభించాడు. ఆ రాత్రే గాడిదలకు గంత కట్టాడు. ఆ రాత్రే కట్టెలు చీరాడు. కట్టెలు చీరి గంతలు కట్టి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయాణానికి కావాల్సిన అన్ని సిద్ధపరచుకున్నప్పుడు తెల్లవారు 4 గంటలు అయిందంటే అండి. ఆ 4 గంటలకి అబ్రాహాం ఏం చేశాడో ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. అదిగో అబ్బా ఎవరమ్మా, దేవుడు నిన్ను దీవించును కాక బలి అందుకున్నావు తల్లి. ఆమెను అనలేదే? తెల్లవారునప్పుడు అంటే తెల్లవారు ఎన్ని గంటలకి? 9 గంటలకే. కొంతమంది ఆడవాళ్ళకి తెల్లవారు గంటలు 9 గంటలకి. తెల్లవారు గంటలు అంటే 4-3 గంటలకి. అబ్రహాము లేచి
అంటే లేచాడంటే పడుకోలేదండి, అప్పటి వరకు కట్లు అడిసిపో కూర్చున్నాడు. లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని ఏర్పాటు చేసుకుని తన కొడుకుని ఇస్సాకును పట్టుకుని దహన బలి కొరకు కట్టెలు అన్ని చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన దానికి 4 గంటలకే బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా రేపు వెళ్తానయ్యా, ఎల్లుండి వెళ్తానయ్యా, అయ్యా ఆదివారం అని వెళ్తానయ్యా, అయ్యా కొన్ని డబ్బులు చూసుకోవాలి కదా, కొన్ని కట్లు చీరుకోవాలి కదా, ఇవే కథలు చెప్పలా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా ప్రియులారా? అబ్రహాము దీవించబడ్డానికి అబ్రహాము తక్షణమే లోబడే మనసు, ఒక మాటలో చెప్పాలంటే విధేయత కలిగిన వాడు. ఆమేన్. అబ్రహాము వలె మనమును దీవించబడాలంటే మొట్టమొదటిగా నిన్నటి దినాన్ని చెప్పిన విషయం మనలో ఏముండాలి? విశ్వాసం. ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసండి? ఈ రాత్రి మనలో ఏముండాలి తెలుసా? అబ్రహాము వలె దీవించబడాలంటే, ఇస్సాకు వలె ఆశీర్వదింపబడాలంటే, మన స్థితి గతి కూడా మార్చబడాలంటే మనలో విధేయత ఉండాలి. అంటే తక్షణమే లోబడే మనసు ఉండాలి. అబ్రహాము తక్షణమే లోబడే మనస్తత్వం కలిగిన వాడు. టైం ఇవ్వలే, దేవునికి టైం ఇవ్వలా. హల్లెలూయా. సభలు జరుగుతున్నాయని పెయింట్లు వేద్దామని ఇద్దరు కుర్రలు ఫోన్ చేశానండి నిన్న. అరే బాబు, పలానా తమ్ముడు పెయింట్లు ఇస్తానన్నాడు, కొంచెం పెయింట్లు తెచ్చి పెట్టండి రా నాయన, రేపు నుండి పెయింట్ పనులు మొదలు పెట్టుకుందామంటే, పాస్టర్ గారు ఇప్పుడు వెళ్ళమంత అవసరం అంటారా? ఇప్పుడు కాదు పాస్టర్ గారు, సాయంత్రం 7 గంటలకు వెళ్తాం. ఏంటి ఆ యానం రోడ్ అంటే 7 గంటలకు వెళ్తాడు, ఎవడో దూసిపోతే పాస్టర్ గారి మీదకి వచ్చేది కేసు. ఈ రోజుల్లో యవనస్తులకు కానీ, ఈ రోజుల్లో యవన బిడ్డలకు కానీ లోబడే మనసు తగ్గింది లేదు. అది కాదమ్మా, నీకు మంచి సంబంధం చూచేతను లేదు, నాకు ఆడే కావాలి. ఎవడో ఇన్స్టాగ్రామ్లో తగిలేనంటే ఒకడు, ఏ గ్యామ్ అది దాని పేరు కదా, అది ఎలా ఉంటారో నాకు తెలదండి. మన దినాన్న ఒక పాపకి దేవుని బిడ్డలు ఇద్దరు మగపిల్లలు అతనేమో కూలినాలి పని చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. పొద్దున కష్టపడి పిల్లలు పెంచడానికి, భార్యను పెంచడానికి పొద్దుంతమాలు కష్టపడుతున్నాడు. రాత్రి 8 గంటలకు వస్తాడు. ఒంటరిగా ఉంటది కదా భార్య, టచ్ సెల్ ఇచ్చిపోయాడు. ఇక అంత పగలంతా టచ్ చేసేవాడికి ఇన్స్టాగ్రామ్లో ఒకడు ఈ అందంగా కటింగ్ తీసుకుని హాయ్ పెట్టాడు. హల్లెలూయా. ఇలా వెనకాల బండి ఎలా ఉంటుంది కదండి, నట్టి రకరకాల బళ్ళు వచ్చాయి కదా, అలాంటి బండి మీద కూర్చుని పెట్టాడు. ఈ మనసు అనుకుంది, నా భర్త 24 గంటలు పోతాడు, పొద్దున్న లేచి సెల్దన్నం మూటట్టుకు పోతున్నాడు. ఈడైతే నన్ను బండి మీద దింపుతాడు. ఏమనుకోరు కదా అదేంటి? హల్లెలూయా. ఏంటి ఎవరికి ప్రేమ? ఇద్దరు పిల్లల తల్లికి ప్రేమ. వెంటనే ఆ కుర్రాడు ఫోన్ చేసింది, 5 నిమిషాలు వచ్చాయన్న, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోద్ది. అమ్మ సారా కుర్రాడు ఎలా ఉన్నాడు పంపించాను చూశానండి. ఆ కుర్రాడు ఎవరు తెలుసు అంటే డ్రగ్స్ వాడతాడంట. ఆమేన్. రోడ్ల మీద చెత్త ఏరుకుంటారు కదా, ఆ బ్యాచ్ అది. ఆమేన్. కొంతమంది అది కాదమ్మా, ఇలా కాదంటే ఎన్రే, నీకు మంచి సంబంధం చూసి చేస్తానంటే వద్దొద్దు, నాకు అతనే కావాలి, నాకు ఆమె కావాలి. ఇప్పుడు కాదు, కొత్తలో సరదా అలాగ ఉంటుంది. వెళ్ళు, తర్వాత నువ్వే ఎడుతావు, అమ్మా ఆ రోజు నీ మాట వింటే బాగున్నే బాబు అంటావు. అతను ఏమంటాడు, అమ్మా ఆ రోజు నీ మాట వింటే బాగున్నాయి, దీని చేసుకున్నాక నా బతుకంతా పోయింది,
మనోడిని చేసుకున్నాక నా బతుకంతా పోయిందని ఏడ్చే రోజులు రాకముందే తల్లిదండ్రులకి లోబడి జీవించండి. సేవకుల మాటకు లోబడి జీవించి సేవకుల మాట వినండి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనకు బోధిస్తున్న మాట ఏంటి తెలుసండి? విధేయత. ఆ రాత్రి దేవునికి ఏ సమాధానం చెప్పలా, మౌనంగా ఉన్నాడు. గబగబా రాత్రి అంతా పని చేసుకున్నాడు, ఆ రాత్రి అంతా సిద్ధపడ్డాడు, ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాడు. అబ్రహాము ఒక విధేయ వీరుడు. ఉదయాన్నే కట్లు పట్టుకుని ఇంక వెంటనే ప్రభునందు ప్రియులరా ఆ కుర్రను తీసుకుని ప్రభు చెప్పినట్లుగా లేట్ చేయకుండా, ప్రభు చెప్పినట్లుగా వెంటనే మాటకు లోబడి విధేయత చూపి ఆ బలి ఇవ్వడానికి వెళ్ళాడు. ప్రైజ్ అలా. ఏమండి, అబ్రహాం ఇంకెంత విధేయపరుడో తెలుసా? ఒకసారి అబ్రహాము మెస్పటోనియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో పిలిచాడు, అబ్రహామా, నేను నిన్ను కానాను దేశానికి తీసుకుని వెళ్తాను, ఆ కానాను దేశంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదిగో నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళు. ప్రభునందు పెట్టారా, ఆ రోజుల్లో గూగుల్ ఫోన్లు ఉన్నాయండి. అదేంటి, ఆ రోజుల్లో గూగుల్ ఫోన్ లేవు. ఈ రోజుల్లో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే బస్సులు ఉన్నాయి. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే గూగుల్ ఫోన్లో కొడితే తెలిసిపోద్ది. అలా కొడితే మనం శ్మశానాల్లో తీసుకెళ్ళింది నన్ను. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే అన్ని వసతులు ఉన్నాయి, అన్ని ఊర్లు పేర్లు ఉన్నాయి ఈరోజు. అప్పుడు అదిగో కానాడంటే ఎక్కడ పేరేది? హల్లెలూయా. ఇప్పుడంటే ఒక వ్యక్తి ఇలాంటి సూపులు ఇట్లాంటి తెల్లగా దగదగదగలాడుతా మహిమతో దిగి వచ్చి, అబ్రహాం, నేను నీ దేవుడిని యెహోవాని, నన్ను చూడు, రా, నేను నీ ముందు నడుస్తాను, నువ్వు నా వెంటరా అన్ని వదిలేసి అంటే ఒక వ్యక్తిని చూశాడు కనుక పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అక్కడ ఎవరు కాపాడలా, ఆకాశంలో ఒక స్వరం మాత్రం వినబడింది. అతడు లోబడే మనస్తత్వం కలిగిన వాడు కనుక, అతడు విధేయత కలిగిన వాడు కనుక, అక్కడ స్వరూపం కనబడకపోయినా, అక్కడ ఆకారం కనబడకపోయినా, ఆకాశంలోకి వచ్చిన దేవుని మాటను నమ్మినందుకు అది అతనికి నీతిగా ఎంచబడేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాటను నమ్మాడు. మాటను నమ్మి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా, ఏమండి, పోనీ ఇలాంటి సరైన రోడ్డు ఉంటే రోడ్డు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడంత టెక్నాలజీ లేదు, అప్పుడంతా నాగరికత లేని రోజులు. దేవుని మాట చెప్పాడు, దానికి లోబడాలి, దేవుడు చెప్పాడు దానికి విధేయత చూపాలని డొక్కు డోరు సర్దుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. అంత విధేయపరుడు. హల్లెలూయా. ఏమండి, ఒకసారి యేసన్న గారు అలాగే డేవిడ్ రాజయ్య గారు వీళ్ళిద్దరిని వాళ్ళ ఆత్మీయ తండ్రి పిలిచి అన్నారంట, ఒరే బాబు, మీకు ఉత్తరం ఇస్తాను, ఆ ఉత్తరాన్ని పలానా పలానా దాన్ని ఏమంటారండి, పోస్ట్ ఆఫీసులో వేసి రండి అంటే యేసన్న గారు అరే దారా వెళ్దాం అనే ఉత్తరం తీసుకునంట నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఏమండి, పలానా పోస్ట్ ఆఫీస్ ఎక్కడంటే, అరే బాబు ఎక్కడెక్కడ ఉందరా, ఇంకొక 20 కిలోమీటర్లు బాబు, 20 కిలోమీటర్లా? డేవిడ్ రాజయ్య గారు అన్నారంట, యేసన్న మనకి ఎందుకు వచ్చిందంటావు, ఇదిగో ఇక్కడ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంది చూడు, అందులోసే పోవచ్చు ఇంటికి. ఎక్కడేసి వెళ్ళిపోద్ది. ఆయన చూసి వస్తాడేంటి, ఇంతకాలం పాస్ గారు కళ్ళు కనబడమంటండి సి జాన్ గారికి. అక్కడ వేసే అంటే యేసన్న గారు వద్దు, దైవజనుడి మాటకు మనం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్.
తిండి లేదు, తిప్పలేదు, ఉత్తరం పట్టుకెళ్ళి వెళ్తున్నా, పోతానే ఉన్నారు. ఇంకెక్కడంటే ఇంకో 10 కిలోమీటర్లా. అలాగే నీరసపడిపోయి ఎలాగైతే ఆ పోస్ట్ ఆఫీసులో ఎలాగేయగానే ఈ దైవజనుడు పోస్ట్ ఆఫీస్ ఆయనకి ఫోన్ చేసి, 2 తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వచ్చారా, వాళ్ళు ఉత్తరం వేశారంటే అయ్యా ఏసానని చెప్పాడంటండి. హల్లెలూయా. ఇంటికి రాగానే వారి విధేయతను చూసి, వారు మాటకు లోబడే విధానాన్ని చూసి 2 చేతులు 2 దైవజనుల మీద ఎట్టి బలంగా ప్రార్థన చేసినప్పుడు ఒక బలమైన అభిషేకం వాళ్ళిద్దరిలోకి వచ్చింది. అండ్ ఆయనేమో గుంటూరు ప్రాంతాన్ని కదిలించారు, ఈయనేమో హైదరాబాద్ ప్రాంతాన్ని కదిలించారు. అటువంటి బలమైన ఆత్మలో వెంటబడ్డారు. మరి ఈరోజు ఆ జంట నగరాల్లో, ఆ గుంటూరు ప్రాంతంలో ప్రపంచమంతా ఓసన మినిస్ట్రీ తగ మరవడానికి గల కారణం ఏంటంటే ఆ రోజు వారు చూపిన విధేయత. హల్లెలూయా. ఈరోజు నీ సేవకుడికి నువ్వు విధేయత చూపగలుగుతున్నావా? దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపగలుగుతున్నావా? నడిపించే నాయకుడికి నువ్వు విధేయత చూపగలుగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పే మాటకు నువ్వు లోబడుతున్నావా? కొంతమంది ప్రియులరా, దైవజనులు ఎంత చెప్పినా వాళ్ళ నిర్ణయాలే తప్ప, వాళ్ళ ఆలోచనలే తప్ప, వాళ్ళ ఉద్దేశాలే తప్ప, వాళ్ళు నిర్ణయించుకున్న చిత్తాలే తప్ప దైవజనుడు మాటకు కానీ, సేవకుడు మాటకు కానీ, దేవుని వాక్యానికి కానీ, సేవకుల మాటకు కానీ లోబడరు. అలాంటి లేరనుకుంటున్నాను ఇక్కడ. అంటే మాట్లాడతలేదు అంతా బది బ్యాచా? హల్లెలూయా. విధేయత కలిగిన వ్యక్తులుగా ఉండాలా. ఆ రోజు వాళ్ళు ఆ చిన్న ఉత్తరం విషయంలో విధేయత కలిగి, నమ్మకత్వాన్ని కలిగి పనిచేశారు కనుక వాళ్ళ ఆత్మీయ నాయకుడు వాళ్ళని నిండు మనసుతో ఆశీర్వదించాడు. బైబిల్ ఒక మాట ఉంది, నువ్వు కొంచెములోనూ నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద నీకు అధికారం ఇస్తాడు ప్రభు. కొంచెములో. ఒకసారి ఒక దైవజనుడు నాకు సాక్ష్యం చెప్పాడండి. మందిరం కడుతున్నారంట. మందిరంలో పునాదుల్లో మట్టి వేస్తారు కదండి, ఆ మట్టి వేస్తున్నారంట. మట్టి ఓ పాస్టర్ గారిని పిలిచి, ఒక ఆయన్ని పిలిచి, పాస్టర్ గారు, అయ్యా మరి మందిరం పనులన్నీ కూడా నువ్వే చూసుకోవాలి, మరి మట్టి వేస్తున్నారు కదా, అది వేసిపోతాడు. వేసేసేవాడు 30 తాటర్లు వేసాడంటే 50 తాటర్లు వేసి 100 తాటర్లు వేసానంటాడు. అవన్నీ లెక్కలేసుకుని నువ్వు దగ్గరుండి చూసుకో అంటే, సరే పాస్టర్ గారు నేను దగ్గరుండి చూసుకుంటానండి అన్నీ, మీరు వెళ్ళండి అయ్యా, మీరు మీటింగ్కి వెళ్ళండి అన్నాడు. ఇతను మీటింగ్కి వెళ్ళిపోయిన దాకా ఉండి మధ్యలో ఇంకొకడు వచ్చాడంట. రే బాబు, ఆడు ట్రాక్టర్ లేదంటే 3 రోజుల నుండి ఇక్కడే పనిలో ఉన్నావు కదా, దేవుని పనిలో, నీకు ఏమొచ్చింది? కూసే గాడిది మేసే గాడిదనే. అబ్బా మాకు బాగా తెలుసు మీకు. ఏమొచ్చిందిరా? ఈ 4 రోజులు పనికి వెళ్తే 3000 సంపాదించుకోవా అంటే ఈ వ్యక్తి కూడా మనసులో మెదిలింది. అప్పుడు దాకా లేదు. ఈ వ్యక్తి అంటాడు, నిజమేరా, నేను గ్రహించలేదు. అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావు తెలుసా, వాడు 20 తాటలు అయితే నువ్వు 30 తాటలు వేసావు చెప్పు, ఆ 10 తాటల డబ్బులు మిగులుతాయి కదా అన్నాడంట. అప్పుడు దాకా ఇటు చేసిన పరిచయం ఎంతో వేస్ట్ అయిపోయింది కదా. పాస్టర్ గారు రాగానే మరి ఎన్ని టాటర్లు వేసాడంటే, ఎన్నండి అదండి ఇదని చెప్పేసి అతను 22 టాటర్లు వేసి వెళ్ళిపోతే 30 టాటర్లు వేసాడని డబ్బులు ఇమ్మన్నాడని ఆ మిగతా 8 టాటర్ల డబ్బులు తీసుకుని అలా రోడ్డు మీద కూర్చుండు. లారీ గుద్దేసింది, కుడికాలు ఇరిగిపోయింది. వీడు 8,000 కోసం ఆశిస్తే 80,000 అయింది కాలు బాగు చేయించుకోవడానికి. ఉన్నారా ఇక్కడ? లేరా? హల్లెలూయా. ఎంత కోసం ఆశించాడు? విధేయత చూపలా, లోబడలా, ఆ కొంచెంలో నమ్మకత్వాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. చాలా మంది చిన్న వాటిల్లో నమ్మకత్వాన్ని కోల్పోతారు, చిన్న వాటిలో విధేయత కోల్పోతారు, చిన్న వాటిలో లోబడే మనసు కోల్పోతారు. చిన్నదే. మీకు మాట తెలుసండి, పెద్ద పాము కరిస్తే కొంచెంసేపు బతుకుతాం, చిన్నది కలిసినట్టు స్వాట్లో అడ్డం.
అందుకనే బైబుల్ ఏమని తెలుసా, మీ పసిపిల్లలను బండలకేసి కొట్టండి. పసిపిల్లలంటే మనం చిన్నపిల్లలను కొట్టమని కాదు, చిన్న 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 పాపాలనే మనం చంపకపోతే అవి ఏమండి ఏమండి పెద్ద పెద్ద చెట్లు అయ్యి ఓడలై కూర్చుంటాయి. ఆ మధ్యకాలంలో వరదలు వచ్చాయంట. ఆ వరదలు వచ్చినప్పుడు ప్రభునందు ప్రియులారు అలాగ ఒక మర్రి విత్తనం అలా నీటిలో కొట్టిపోతాండ. అయ్యో నన్ను కాపాడండి, అయ్యో నన్ను కాపాడండి, అయ్యో నన్ను కాపాడండి అయ్యో అంటే ఎండిపోపం అక్కడ పక్కనున్న ఒక పక్షి ఎందుకు లేదు అంత బాధపడుతుంది కదా అని ఆ నోటితో తీసుకుని ఎగురుతూ తాడి చెట్టు మీద పెట్టిందంట. తాడి చెట్టు మీద పెడితే తాడి చెట్టు అన్నదంట, మరి వర్షం తగ్గిపోయింది కదా, వరదలు తగ్గిపోయి వెళ్ళవంటే నేను అంత బరువు అయిపోయినా బావా, ఒక 4 రోజులు ఉండకూడదా అన్నదంట. 4 రోజులు ఏం కర్మ, 10 రోజులు ఉండంటే 10 రోజులకి ఏం తెలిసింది తెలుసా, ఆ మర్రి విత్తనము తాడి చెట్టుని కనబడకుండా మొత్తం మూసేసి. మీరు చూసుకోండి బయటికి వెళ్ళి, ఆ భావకథ అది. చిన్న చిన్న లోపాలే మనం అనుకుంటామా అవుతుందే, పాస్ గారు చూసి వచ్చారేంటి. హల్లెలూయా. చిన్నవండి. ఆ మధ్యకాలంలో ఒక ఆమె నాకు కోడి ఇస్తానంది. ఏమి ఇస్తానంది? కోడి ఇస్తాను. 2 చిన్న కోడి పిల్లలు తెచ్చి, పాస్టర్ గారు ఇది నీది, పాస్టర్ గారు ఇదేం మాది, ప్రార్థన చేయండి అన్నది. నా కోడి పిల్ల మీద చేసి ప్రార్థన చేశాను. ఇది ఎదిగిన తర్వాత నాకు ఈ అమ్మ ఎవరైనా పాస్టర్ గారు వస్తే కోస్తానని ఇవ్వబోయ్ అని చెప్పి ఒక రెడ్డ తోట తెచ్చింది, ఇలా మొల్లో పెట్టుకుని ఆ తోట తెచ్చి రెడ్డ తోట దానికి కట్టింది. పాస్టర్ గారు ఇది మీదే, ఏది ఇది మీది. హల్లెలూయా. గమనించండి, ఈ 2 మేపుతుండగా కాస్తంత అయ్యాయి, ఇంకా రేపో బాబు గుడ్లెట్టే పరిస్థితికి వచ్చాయి. ఎవరో స్పీడ్గా వెళ్ళి ఆమె కోడిని ఎక్కిచ్చేసాడు. రీసెంట్గా జరిగిందే. ఇప్పుడు ఏం చేసింది తెలుసండి, ఎంత తెలివితేటలో ఆ రెడ్ తోట తీసి దీన్ని కట్టింది. మన పరంజ్యోతమ్మే అమ్మ, మళ్ళీ పేరు చెప్తే మీరు అడుగుతారని, పాస్టర్ గారు. హల్లెలూయా. మీ కోడి ఎక్కిచ్చేసాడండి. అది పోన్లమ్మా ఇచ్చే అని చెప్పేసి రెడ్డతాడు ఇప్పేసి ఇంట్లోకి పట్టుకెళ్ళానండి. అంతే, చేతులు దులుపుకుని ఇంటికి వెళ్ళి గంప తీసినట్టుగా ఆ కోడి ఎవడట్టు పుట్టు. ఒక విచిత్రం చెప్పడండి, అట్టుపోయినట్టు నాకెమ్మడి తెచ్చి అది పోయే ఇది పోయే ఎండి పాస్టర్ గారిని మోసం చేద్దామని చూసింది. 2 పోయాయి. ఆ 2 ఎవరికి వచ్చాయి? ఎవరు నష్టపోయారు? మీరు జాగ్రత్త. హల్లెలూయా. చిన్నవే మనం ఏదనుకుంటా అవుతుందే కదా. అందుకని రాత్రి ప్రభు స్పష్టంగా ముగింపులో, నాది ఈ రోజు రాత్రి ముగింపు ప్రసంగం చెప్తున్నాను, మనలో ఒక దృఢమైన ఏమండి విధేయత కావాలి, లోబడే మనసు కావాలి. మూట ముళ్ళు చదువుకుని సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మంటే ప్రియులారా, ఊరు తెలదు, దారి తెలదు, ఏమి తెలీదు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. విధేయుడు కాదా? ప్రైజ్ ది లార్డ్. ఏమండి గమనించండి, ఈ సబ్జెక్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 2వ పాఠం ఏంటంటే, నీకు కంపల్సరిగా యేసయ్య దగ్గరికి వచ్చిన నీవు విధేయతను నేర్చుకోవాలి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, యేసు ప్రభు శ్రమల ద్వారా, ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మీరు చదువుకుంటూ వెళ్తుంటే, ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకోలేను. అక్కడ రాసుందా మా మాట చదవండి ఒకసారి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి విడిపించు దేవునికి
అమ్మా చదువుతాను, చదువు. ఆయన అంగీకరింపబడెను. అదిగో ఒక శ్రేష్టమైన మాట అండి. ఆయన దైవ కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని చెప్పకూడదా? హల్లెలూయా. ఏమండి, నా వైపు చూడండి. ఈ రోజు నీకు ఏమైనా శ్రమ కలుగుతుందంటే ఆ శ్రమ దేని కొరకు కలిగిస్తున్నాడు అనుకో ప్రభు? నీకు విధేయత రావాలి. ఒక భర్త ద్వారా శ్రమ కలుగుతుందంటే, ఒక పిల్లల ద్వారా శ్రమ కలుగుతుందంటే, ఒక శరీరంలో శ్రమ కలుగుతుందంటే, ఓ పక్కింటోళ్ళ ద్వారా నీకు శ్రమ కలుగుతుందంటే, ఒక ఎదురింటో ద్వారా నీకు శ్రమ కలుగుతుందంటే, నీ భార్య ద్వారా నీకు శ్రమ కలుగుతుందంటే, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ శ్రమ? ఆ శ్రమ ఎందుకు నీకు పంపించబడుతుంది? ఆ శ్రమ ఎందుకు నీకు అనుమతింపబడుతుంది అంటే, ఆ శ్రమ ద్వారా నీవు విధేయతలో రావడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో ఎవరి ప్రభునందు ప్రియుల శ్రమను అనుమతిస్తాడు. కొంతమంది స్త్రీలు చూడండి, నువ్వు పగలంతా కష్టపడిన రాత్రి వచ్చిన తర్వాత భయంకరంగా తిడుతుంది. తిట్టదా? అదొక శ్రమ. హల్లెలూయా. మొన్న ఒక ఆయన 1-2 వారాల నుంచి రావట్లేదండి మందిరానికి. అంటే పాస్టర్ గారండి ఏం చెప్పనండి, ఎవరి కోసం రానండి, మా ఆవిడ తిట్టే తిట్లు వింటే నువ్వు మొత్తం చచ్చి వదిలేసి మీ ఊరిపోతావని అంటున్నాడు. అదొక శ్రమ. యేసు ప్రభువుకు వచ్చిన శ్రమల ద్వారా యేసు ప్రభు అధికారాన్ని వహించలేదు. విధేయత నేర్చుకున్నాడు. విధేయత. యేసు ప్రభు ఎంత విధేయుడో తెలుసండి? ఎంత విధేయుడో తెలుసండి? ప్రభునందు ప్రియులారా, ఆయన అంటే దైవ కుమారుడై ఉండి మట్టితో పుట్టిన వారి యొక్క పాదాలు కడిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం కడిగాడండి? పాదాల వరకు తగ్గించుకుని తమలో దేవుని బిడ్డలారా రుమాలు కట్టుకుని శిష్యులు పాదాలు కడిగాడు. అంటే ఎంత విధేయుడో ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విధేయతలో ఉన్నావో లేదో తెలియాలంటే నీలో ఉండవలసిన ఒక ప్రక్రియ ఏంటంటే క్షమించమనే మనసు నీకు ఉండాలి. ఏ రోజున మనం అడుగుతాం ఎవరన్నా క్షమించమని? నేనేందో అడుగుతాను పాస్టర్ గారు, నేను తగ్గను, ఆవిడే వచ్చిన కాలు పట్టుకోమనండి. హల్లెలూయా. ఏమండి, కొన్ని భార్యాభర్తలు గొడవలు డీల్ చేస్తాం. ఆ భార్య అంటది, నేనేం తక్కువ నేను ఆడు కాలు పట్టుకోవాల్సిన పని నాకు లేదు. అతనే వచ్చిన కాలు పట్టుకుని బాబు రాయ బాబు నేను బతకలేను బాబు అనాలంట. ఆడు కోపం నీ కూడా చేసుకుంటాడు. హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియులారా, పాదాల వరకు తగ్గించుకునే మనసు. అంటే సాటి మనిషి ఓ పక్కన నీ వైపు కీడు చేసిన ఆ వ్యక్తిని క్షమించనే మనసు నీకుంటే అదే విధేయత. ఈరోజు క్షమించమని అడుగుతామా? ఎవరైనా పక్క వ్యక్తిని క్షమించని అడుగుతాడా? అడిగామనుకోండి, ఆ వ్యక్తి తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు ఉంటుందంట. ఇటువంటి సందర్భం ఒకటి జరిగింది, చెప్తాను వినండి. ఒకరోజు ఒక ఆయన స్తుతికూటం పెట్టమన్నాడు ఇంటి పైన. అయ్యా సరైన స్తుతికూటం పెడతానంటే సాయంకాలం 6 అయిపోయింది. ఇప్పుడు స్తుతికూటం పెట్టుకునేటప్పుడు అతను తెలుసుకోవాలి కదా, మా చర్చిలో బాక్సులు లేవు, మా చర్చిలో ల్యాంపులు కట్టడానికి ల్యాంపులు లేవు. సాయంత్రం 6:30కి ఆయన డ్యూటీ నుంచి వచ్చి నాకు ఫోన్ చేసి, ఏందయ్యా ఏం సేవ చేస్తున్నావు నువ్వు? ఓ బాక్స్ ఎట్టలేదు, ఒక ల్యాంప్ ఎట్టలేదు, చీకట్లో ఆరాధన చేస్తాం మానే. అది కాదండి, మన చర్చిలో లైట్లు లేవు కదా, మన చర్చిలో ఒక లైటు కూడా లేదు, ఒక బాక్స్ లేదు, కనీసం ఒక డ్రమ్ము కూడా లేదు. ఈరోజు అంటే కీబోర్డు ప్యాడ్ అన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేనంటాను అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు? హల్లెలూయా. అప్పుడు ఏమీ లేవు. ఒక 4-5 సంవత్సరాల క్రితం
ఓ రేజ్ అయిపోయి, నువ్వు పాస్టర్వా, పెట్టొద్దు మానే అని రేజ్ అయిపోయి అలాగైపోతే, నా డబ్బులతో నేను ల్యాంప్ తెప్పించి ల్యాంప్ కట్టించినప్పుడు ప్రార్థన పెట్టిన తర్వాత, అయ్యా ఇది ఒక్కసారికి తప్పు అయిపోయింది, క్షమించండి అయ్యా, మా దగ్గర ఏమీ లేవు కదని నేను పెట్టలేదయ్యా, లేదా ఉంటే ఖచ్చితంగా నేను ఎందుకు పెట్టను, ఎందుకంటే నేను వాక్యం చెప్తున్నాను, క్షమించంటే క్షమించే పని చేసావు నువ్వు. నేనేం చేశాను? నీ ఇంట్లో బంగారం పట్టుకుపోయానా? హల్లెలూయా. 2 సార్లు క్షమాపణ అడిగానండి, క్షమించలే. విచిత్రమైన మాట తెలుసండి, ఆ రోజు భోజనం కూడా వడ్డించలే, ప్రార్థనలో కూడా కూర్చోలే, కిందకి వెళ్ళిపోయి కింద డోర్ ఎట్టేసుకున్నాడు. అదేటమ్మా, నేను క్షమించమని అడుగుతున్నాను కదా మీ భర్త గారిని అంటే, ఆయన అదొట్టి అయిపోయింది బాబు, ఈడు కిందకి పోయింది అంటే ఇవి కూడా బాధపడతారని వచ్చి కూర్చుని ఉంటుందేమో అనుకుంటాను. మీరు గమనించండి, 4 రోజులు పోయిన తర్వాత ఆయన ఆటో వేసుకుని వెళ్తున్నాడండి. ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి ఈ దవడ, ఈ మూతంతా కూడా మొత్తం ఒక పిల్లిని పొడిచేస్తారు కదా, అలా మూతు మొత్తం ఇదంతా కూడా మొక్కలకి తిరిగిపోయింది. అసలు మూతి మీద ఎందుకు కొట్టాడో కాబట్టి అర్థమైంది. గబగబా హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అప్పుడు అన్నాడు, పాస్టర్ గారు నన్ను క్షమించండి. ఒరే బాబు, అప్పుడు అంటే సరిపోదు కదా, అది క్షమించండి అయ్యారు. అయ్యా ఇదంతా లేదంటండి, ఇక్కడ ఏదో ప్లేట్ వేయాలంట, పళ్ళు సెట్ అంతా కట్టాలంటండి పాస్టర్ గారు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేతులు పెట్టుకునే ఉంటాడు. తీసుకొద్దాం అనుకోండి ఈరోజు కోటానికి, మరి చెప్పడానికి ఉండదని తీసుకురాలా. హల్లెలూయా. మరి మాకుంటాయి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, నేనంటాను, తక్షణమే లోబడే మనసు, క్షమించేటి మనసు, విధేయత చూపేటి మనసు మనకుంటే మనల్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ప్రభు అంటాడు, ఈ లోకంలో తగ్గించుకునే వారిని నేను హెచ్చిస్తాను. నీకు విధేయత ఉంటే, వినయమనే మనసు ఉంటే నేను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. జీవించడం ప్రారంభిస్తాడు. ఈ అబ్రహాములో అటువంటి విధేయత ఉంది, అటువంటి మాటకు లోబడే మనసు ఉందండి. ఈరోజు చాలా మంది యవ్వన బిడ్డలు మాటలకు లోబడరండి. ఆ మధ్యకాలంలో ఉపవాస కూటలు జరుగుతున్నారు నాయన, రేపు పొద్దునే పాస్టర్ గారు వచ్చేస్తారు, కొంచెం పైన రూమ్ అంతా క్లీన్ చేయండి రా, కలర్లు వేసాం కదా, ఫ్యాన్లు తోడండి రా, లైట్లు తోడండి, అంతా కూడా కలర్ పడిపోయి గలేసుకుంటారని ఒక 2 ఆడపిల్లలు మగపిల్లలు పంపించారండి పైకి. మళ్ళీ పంపించినాడో మాట చెప్పాను, బాబు కొత్త లైట్లు కొత్త ఫ్యాన్లు మీరు ఎలా పడితే అలా తుడిసేయకండి, కొన్ని నీళ్ళెట్టి అలా మరకలు పోయేటట్టు తొడండి, అంతకీ పోతే కొంచెం సర్ఫ్ వేసుకుని కొంచెం తొడండి రా అన్నాను. అని ఆ మీటింగ్ సరుకులు తెద్దామని వెళ్ళొచ్చినప్పటికి పాస్టర్ గారు మీరు చెప్పిన పని అంతా చేసేసామన్నారు. మరి నేను చూసుకోరు కదా, పైకి వెళ్ళి లైట్ ఎత్తి నీలంగా ఉంటుంది, లైటు ఫ్యాన్ చూస్తే నీలంగా ఉంటుంది. ఇదేంట్రా బాబు, పచ్చ కామెరోడికి అంతా, నాకేం నీలం కామెరలు వచ్చాయా, అంత ఈ రంగులో అంతుంది. ఇంతకీ కిందకి వెళ్ళి ఏట్రా బాబు, లైట్ ఏమో నీలంగా అంతుంది, ఫ్యాన్ నీలంగా అంతుంది, ఆ టేబుల్ అన్ని నీలంగా అంటున్నాయండి పాస్టర్ గారు, మరి మీరు ఏమనుకోవద్దు అన్నాడు. నేనేమనుకుంటే చెప్పాను, మీరు నీళ్ళు పెట్టి కడగమంటే అవి పోతాయా? అలాగే సర్ఫ్ ఏమంటే పోయాయా? తోమి సిరాకు వచ్చేసింది. అందుకని ఎలా చూస్తే బాత్రూంలో డొమాక్స్ ఉంది. ఏముందంట? వందనాలండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగా అనుకోండి. ఆమెనే అది ఎట్టి శుభ్రం కడిగాం పాస్టర్ గారు, ఎలా ఉంది చెప్పండి పైకి వెళ్ళి అన్నారు. ఇంకెలా ఉందరా బాబు, ఆకాశం నీలంగా ఉన్నట్లుగా వచ్చిన పాస్టర్ గారు ఆకాశాలు ఎక్కడ ధరించారేటంటారు. చూడండి, కొంతమంది మాటకు విధేయత చూపరు, వాళ్ళకు ఒక పని చెప్తే ఇంకో పని, ఇంకో పని చెప్తే ఇంకో పని. ఈరోజు మనం అలా ఉండకూడదు. సంగమా, దేవుని రక్తములో కడగబడిన బిడ్డలారా, మన పైన ఒక నాయకులను దేవుడు నియమించాడు.
వారి మాటకు లోబడి వారు చెప్పినట్లుగా మీరు నడవండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. అందుకని రాత్రి ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆ సందర్భాన్ని బట్టి అబ్రహాము తక్షణమే లోబడి విజయం చూపగలిగిన వాడు. ఈరోజు అండి మీ కుటుంబాల్లో పురుషులకు ముఖ్యంగా చెప్తున్నాను, పురుషులారా మీ కుటుంబాల్లో మీరు అబ్రహాము వలె విశ్వాసమును, అబ్రహాము వలె మీరు విధేయత కలిగిన వారై ఉండాలి. పురుషులు ఉండాలి అలాగా. అబ్రహాము వలె విధేయత కలిగి, అబ్రహాము వలె విశ్వాసం కలిగి పురుషులు ఉంటే పురుషుల యొక్క పిల్లలు అదే నేర్చుకుంటారు. ఏమండి, ఇప్పుడు ఆ గంత కట్టి కట్టెలు పేర్చి వీళ్ళందరూ మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. పర్వతం దగ్గరికి వెళ్ళారు. పర్వతం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏమండి, ఒక మనిషిని పడుకోబెట్టడానికి ఎన్ని పుల్లలు కావాలి? ఇంచుమించు ఇక్కడ నుండి ఆరు అడుగులు దాకా ఎంత ఎత్తు పుల్లలు కావాలి. అన్ని కట్టెలు, నిప్పు, కత్తి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? అబ్రహాం పనివారిని కింద ఉండమన్నాడు, కింద. మరి ఎవరు మోస్తాడు? పనివారి కింద ఉంటే ఎవరు మోస్తారండి? ఓ మాట చెప్పనా, ఈ కట్టెలన్నీ కూడా కట్టి ఇసాకు మీద పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇసాకు ఏమనాలి? అదేంటి డాడీ, అదేంటి పనోళ్ళు వదిలేసి కట్టెలు నా మీద ఎడతావేటి? ఆ పనోళ్ళు ఉన్నారు కదా మోయడానికి, ఆళ్ళ పరువు తీసుకొచ్చి నా మీద ఎడతావేటి? వాళ్ళు చేయలేరా అని ఒక్క మాట కూడా ఇసాకు మాటల్లా. ప్రైజ్ ది లార్డ్. నిప్పేమో అబ్రహాం పట్టుకున్నాడు, కత్తేమో అబ్రహాం పట్టుకున్నాడు. ఈ కట్టెలు మాత్రం, భారమైన కట్టెలు మాత్రము ఇస్సాకు మీద పెట్టాడు. ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అబ్రహాము మాటకు విధేయత చూపాడు. నేను ఒక మాట అన్నా, ఈ ఇస్సాకులకు విధేయత ఎలా వచ్చింది? గట్టిగా చెప్పాల. తండ్రిలో నుంచి. తండ్రి విధేయుడు కనుక కుమారుడు కూడా అదే విధేయత నేర్చుకున్నాడు. దేవుని సంగమా, పురుషులారా, స్త్రీలారా, భార్యాభర్తలారా, మనము ప్రార్థించే వారమైతే మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మనం పరిచయం చేసేవారమైతే మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మనం ఉపవాసం ఉన్నవారమైతే మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మనము వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుకున్న వారమైతే మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మనము తల్లి భార్య పిల్లలందరూ అంటే భర్త భార్య కలిసి టీవీ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? అది మైండ్లో పెట్టుకోండి. మనం ఏం చేస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు. హల్లెలూయా. ఏమండి, కొంతమంది తల్లులకి ఖాళీ ఉండదు. ఆ ఇంటికాడ కాంచేపు ఏమనుకోకండి, ఆ ఇంటికాడ కాంచేపు, ఈ ఇంటికాడ కాంచేపు, ఆ ఇంటికాడ కాంచేపు. అదేంటే అయ్యా అంకమ్మ ఎక్కడికి వెళ్ళింది? డోక్రా మీటింగ్. ఏ మీటింగ్ ఇది? డోక్రా మీటింగ్. అండి, ఈ తల్లి ఏమో ఆ ఇంటికాడ కాంచేపు, ఈ ఇంటికాడ డోక్రా మీటింగ్ చేస్తే వెళ్ళి అన్నం పెట్టమ్మా, వెళ్ళు అన్నం పెట్టామో ఆకలి వేస్తుంది. ఆ కాంచేపు చూడు ఈవిడ వేస్తుంది మీటింగ్. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి. హల్లెలూయా. మనం ఏం చేస్తామో మీరు గమనించండి. మన వంటగదిలో వంట చేస్తుంటే మన పిల్లలు బురుకులాట్లు ఏం వండుతారు? ఏంటది? వంట చేస్తారు. గడ్డి కోసుకొచ్చి, అది కోసుకొచ్చి, ఇది కోసుకొచ్చి, ఇసుక తెచ్చి, అంటే ఇటుక నూరి కారం అంటారు. అవన్నీ తెచ్చి వంట వండి అని అంటారు. దాన్ని గమనించండి. మనం ఏం చేస్తామో, దేవుని పట్ల మనం ఎలా విధేయత కలిగి ఉంటామో, ఏ విశ్వాసం కలిగి ఉంటామో, దేవుని పట్ల మనము ఎలా వ్యవహరిస్తామో, ఏ ప్రతిష్ఠితలో ఉంటామో, ఏ వైరాగ్యంలో ఉంటామో, ఏ ప్రార్థనలో ఉంటామో, మన పిల్లలు కూడా సేమ్ అదే జరిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి. అంటే
ఇప్పుడు మన పరిస్థితి మనం దేవుళ్ళో బలంగా ఉండగలిగితే మన పిల్లలు కూడా దేవుళ్ళో బలంగా ఉంటారు. వాళ్ళ కోసం మళ్ళా నువ్వు ప్రత్యేకించి వాళ్ళ కోసం మళ్ళీ సభలేం పెట్టకలా. అందుకు నేను అంటాను, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అబ్రహాము ఒక బలమైన విధేయత కలిగిన వాడు, తక్షణమే లోబడేవాడు. సేమ్ పొజిషన్ ఇస్సాకును కట్టెలన్నీ మీద పెడితే ఒక్కసారి కూడా సనగలా, ఒక్కసారి కూడా గనగలా. ఆ భారమంతా కూడా విధేయతతో మోశాడు. ఏమండి, భూమి మీద ఉన్న ప్రజల యొక్క పాప భారమంతా నా యేసు క్రీస్తు ప్రభు మీద శిలువ రూపంలో మోపబడినప్పుడు నేను మొయ్యలేని శిలువను అనలేదండి. నా యేసు క్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవునికి విధేయత కలిగిన వాడుగా ఉండి ఆ శిలువను భుజం మీద ఎత్తుకుని మన పాప భారమంతా మోశాడు. హల్లెలూయా. అంటే విధేయత కలిగిన వారు ఎలాగుంటారు? ఫస్ట్ ఒక మాట చెప్పాను, విధేయత కలిగిన వారు ఎలాగుంటారు? మీరు మర్చిపోవు, క్షమాపణ అడుగుతారు. ఏమడుగుతారండి? క్షమాపణ. అత్త నన్ను క్షమించు, తమ్ముడా నన్ను క్షమించు, చెల్లి నన్ను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా విధేయత కలిగిన వారు ఏమంటారు తెలుసండి? భారం మోస్తారు. భారం, సంఘ భారం, ఆత్మల భారం, సేవా భారం, దైవజనుల భారం. ఇక్కడే ఉన్నారా? అలా చూస్తున్నారు ఎటువంటి నా ఇంకా ఏం మోస్తారని? విధేయతలో ఉండే రెండో భాగం ఏంటి? ఫస్ట్ భాగం ఏంటి? క్షమాపణ అడుగుతారు. అతను తప్పు చేసినా చేయకపోయినా క్షమించమని అడిగే గుణం. నన్ను క్షమించక్క, అన్నయ్య నన్ను క్షమించ, అత్త నన్ను క్షమించత్త, కోడలు నన్ను క్షమించు, అయ్యగారు నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. ఇందులో విధేయతలో ఉండే రెండో భాగం ఏంటంటే భారము మోస్తారు. భారం. కొంతమందికి ఉంటుందండి భారం మోసే మనసు, కొంతమందికి ఆ మనసు ఉండదు. ఏంటి భారం మోసేవారు ఎలాగుంటారు, భారం మోయలేని వారు ఎలాగుంటారు? ఒక మాట చెప్తాను, నా వైపు చూస్తూ వినండి. హల్లెలూయా. సడన్ గా చర్చిలోకి ఆమె ఏదో కారణాన్ని బట్టి మానేసింది. ఆత్మల పట్ల భారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మా ఏమైంది, నువ్వు ఎందుకు ఆగిపోయావు? పాస్టర్ గారు ఏమన్నా అన్నారా? లేదా పలానా విశ్వాసం ఏమన్నా అందా? పోన్లే, మనం ఒకటి, ఒక రక్తంలో కడగబడ్డాం, ఒక మందిరానికి వెళ్తున్నాం. ఈ లోకంలో చిన్న ఉంటాయి. మనం అందరం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతే ఏమీ ఉండవు. ఈటికే నువ్వు ఎందుకంత బాధపడిపోతావు? ఎవరంటారు ఈ మాట? భారం గలవారు. భారం లేని వారు ఎలాగంటారు? ఇప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగానండి. యాక మందిరానికి రావట్లేదు అంటే, మన పాస్టర్ గారు అన్నది మర్చిపోయావా? నువ్వు పైకి చెప్పుకున్నావు, నేను పైకి చెప్పుకోలేదు అంతే. ఏంటి? ఎవరెళ్ళు? భారం మోసే విధేయత కలిగిన వారు కాదు. ఆమె అంటుంది, నువ్వు పైకి చెప్పుకున్నావక్క, నేను లోన కుమిలిపోతున్నాను. ఇదేం కొత్త? నువ్వు చెడగొట్టే వ్యక్తివా, కట్టే వ్యక్తివా? నువ్వు కాదు, మిమ్మల్ని కాదండి. హల్లెలూయా. భారం గల వారు ఎలాగుంటారో, భారము లేని వారు ఎలాగుంటారో మీకు ఉదాహరణ చెప్తున్నాను. భారం కలిగిన వారు ఆ యొక్క సందర్భాన్ని పూడ్చి అంటే ప్రేమ దోషములను కప్పుతుంది. ఆ దోషములను కప్పి ఆ వ్యక్తిని ప్రభు వైపు మళ్ళిస్తారు. విధేయత భారం లేని వారు ఏం చేస్తారంటే కాస్తంత మూలిగే నెక్క మీద తాటికే పడినట్లుగా కోసంత సూర్యాకారం వేసి ఇంకా బాగా రేపి, నువ్వు పైకి చెప్పుకున్నావు అక్క, నేను చెప్పుకోలేదు అంటారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలి? అంటే కొన్ని కేసులు డౌట్గా ఉన్నాయి. ఆత్మల భారము కలిగిన వారిగా. హల్లెలూయా. ఆత్మల భారము కలిగిన వారిగా. భారం ఎత్తుకున్నవాడే విధేయత కలిగిన వాడు. యేసు ప్రభు మనందరి పాప భారాన్ని శిలువ మీద మోసాడు కనుక ఆయన విధేయత కలిగిన వాడయ్యాడు.
ఇస్సాకు తండ్రి పెట్టిన భారాన్ని భుజాల మీద మోసాడు కనుక అతడు విధేయుడయ్యాడు. ఈరోజు నవంబర్ 10, 11, 12 తారీఖులో సభలు పెడుతున్నానండి. అయ్యా పలానా గ్రౌండ్లో సభలు పెట్టాలని చెప్పేసి అన్నానండి. ఆ గ్రౌండ్లో ఇంచుమించు ఇంత ఎత్తు తుప్పలు ఉన్నాయి. ఒక 10 మంది వచ్చి, పాస్టర్ గారు మీరు అలా గొప్పచిప్గా కూర్చోండి అని టక్ 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 అంటే ఒక 10 మంది మాట్లాడుకుని, అయ్యా నువ్వెయ్యి అని మాట్లాడుకుని ఈరోజు క్రెయిన్ తెప్పించి వాళ్ళు ఒక 15,000 వేసుకుని దాన్ని క్లీన్ చేస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు నా భారాన్ని పంచుకుంటున్నారు. హల్లెలూయా. కొంతమందికి అసలు భారమే ఉండదండి. అయ్యో నా సేవకుడు ఏం తిన్నాడో, నా సేవకుడు ఎలాగున్నాడో, నా సేవకుడు ఎలాగుందో, వాడు ఆరోగ్యం. నేను మాట్లాడగన ఎప్పుడైనా ఎవరన్నా అడిగారా, అయ్యా ఏం తిన్నారో, మీ ఆరోగ్యం బాగుందని? అదేంటి అడుగుతారా? అయ్యారు ఈ మాట ఎక్కడ రాసుందంటే చూపిస్తున్న బైబిల్లో. ఏ రోజున ఆలోచించారా? మీ కొరకు చేతులెత్తుతున్న దైవజనుల కొరకు మీ కొరకు ప్రయాసపడి, ఇదంతా ఎంత ప్రయాస అండి. నిద్ర మానుకొని సేవకులను చూడమంటే మాట్లాడుకుంటున్నారా? హల్లెలూయా. ఎంత భారం. అయ్యో మేము క్షేమాభివృద్ధి పొందాలని, మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, మా కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని ఏమో ఎలా నడిపిస్తున్నారో ఈ పరిచర్య. 30 దినాలు మందిరాల్లో ఆరాధన పెట్టడం అంటే సామాన్యమా? ఈరోజు నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా బిడ్డ? భారం మోసే వ్యక్తిగా. ప్రైజ్ ది లార్డ్. నీ వంతు భారాలను మోసే వ్యక్తిని, నీ భుజము వంతు భారమును మోసే వ్యక్తిగా. ఆ ఇస్సాకు విధేయుడు అవడానికి రెండో కారణం భారం మోసినట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకులో ఇంకో విధేయత ఏముందో చెప్పనండి. పైకి వెళ్ళిపోయారు, కట్టెలతో బలిపీఠం కట్టేశారండి. కట్టేసిన తర్వాత ఇస్సాకు, ఇతనేమో అబ్రహాం ఏమో వృద్ధుడండి అబ్రహాం. అప్పటికే 100 సంవత్సరాలు దాటే ఉంటాయి. ఇస్సాకేమో మంచి యవ్వనంలో ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు వచ్చి అడిగాడు, అయ్యా మనము కట్టెలు పేర్చాం, బలిపీఠం కట్టేశాం, బలిపశు ఏదని అడిగాడు. బలిపశు ఏదని అడిగితే అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూసుకొనును అని చెప్పి 2 తాళ్ళు తీసుకుని ఈ కాళ్ళు ఆ కాళ్ళు కడతాడు. ఇదేం న్యాయం? యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడని నా కాళ్ళు కడతాడు ముసలోడా అని పెడేళ్ళకి దానికంటే బొడ కిందకు వచ్చాడా? అబ్రహాం ఒక గెంటి పరిగెట్టుకుంటా దిగి కిందకి రాలేడా? అబ్రహాం ఇలా తోస్తే పడిపోడా? హల్లెలూయా. కొంచెం వయసులో ఉన్న వాళ్ళైతే ఇలా తోస్తే పడిపోరు. ఇప్పుడు ఈ తల్లి ఉంది, గట్టిగా ఇలా తోసానంటే అంటే పడిపోవాలని మీ ఉద్దేశం? పడిపోదా? ఆ ఓపిక ఉండదు. మరి ఇస్సాకు వెంటనే గెంటుకుని కాళ్ళు పడాలు తెప్పుకుని కిందకు వచ్చేయాలి కదా. ఒక విచిత్రమైన మాట చెప్తాను చూడండి. 2 చేతులు కాళ్ళు కట్టేస్తే ఆ అబ్రహాము అతను ఎత్తి బలిపీఠం మీద పడుకోబెట్టలేడు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? 2 చేతులు కాళ్ళు కట్టేస్తే ఆయనే బలిపీఠం మీద పడుకున్నాడు వెళ్ళి. అర్థమైందా లేదా? హల్లెలూయా. ఇస్సాకే బలిపీఠం మీద పడుకున్నాడు, అబ్రహాం ఎత్తి ఎక్కలేడు అందు మీద. అంటే ఈ ఇస్సాకులో మనకి ఒక శ్రేష్టమైన లోబడే మనసు విధేయంగా కనబడుతుంది. అయ్య బాబోయ్, ఇప్పుడు బలిచ్చేది నన్నా పంప తీసి మరి ఆ మాట మీద ముఖ్యత అక్కడ చెప్తే అక్కడ ఇంటికి అక్కడ దిగిన పారిపోతారు కదా. ఇస్మాయిల్కి పోదును కదా, ఇంకొకరింటికి పోదును కదా. ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఎంత టార్చర్ పెట్టడానిక? ఒక్క మాట కూడా మాటల్లా. హల్లెలూయా. ఏమండి ప్రభునందు ప్రియులారా, కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని కలవరాలు, కొన్ని భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం మాట్లాడకూడదు. మనం మౌనంగా ఉంటే దేవుడే ఒక ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మౌనం అయిపోయాడు.
వెంటనే బలిపట్టు మీద పడుకోబెట్టాడు. కత్తి పైకి లేపినప్పుడు కూడా మాటల్లా. కత్తి లేపిన కింద దించుతుండగానే ఆకాశంలో స్వరం వినబడింది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఆగు! ఆ పసివాడి మీద, ఆ కుర్రోడి మీద నువ్వు అస్సలు కత్తి వేయద్దు. వెంటనే ఆ బాబుని దించాడు. ఆ పొటేలు ఉంది, ఒక పొటేలు. ఆ పొటేలు తెచ్చి దాని మీద బలిచ్చాడు. అది దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా పైకి వెళ్ళిన తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో ఈ ఇస్సాకును నిన్ను నేను బహుగా ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు నేను ఆశీర్వదిస్తాను. ఆనాడు నుండి ఇస్సాకు జీవితంలో, అబ్రహాము జీవితంలో ధారాళంగా దేవుడు కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన పాఠం ఏంటి? విధేయత. విధేయత. మాటకు లోబడే మనస్తత్వం, దేవుని వాక్యానికి లోబడే మనస్తత్వం, దైవజనుడు నడిపింపుకి లోబడే మనస్తత్వం, నాయకుడికి లోబడే మనస్తత్వం. ఇది ఎప్పుడైతే మనలో ఉంటాడో ఆనాడు అదిగో సియోనులోంచి దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీకు కలిగిన సమస్తాన్ని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఇస్సాకులో ఉండే ఇంకొక విధేయత చెప్తాను, వింటారా? అంటే మీ మౌనం ఏంటి ఇప్పుడు? నేను టయానికే క్లోజ్ చేస్తాను. ఇంకా నాకు టైం అవ్వలే. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. 15 నిమిషాలు ఉందో 3 గంటలు ఉందో, ఇంక ఈ రాత్రి వదిలే ప్రసక్తే లేదు, సమస్య లేదు. అంటే ఒకసారి ఇస్సాకు దినాలలో, అబ్రహాము దినాలలో కరువు వచ్చినట్లుగా ఇస్సాకు దినాలలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకుని పిలిచి అన్నాడు, మీ తండ్రి నా మాట విన్నాడు, నా ఆజ్ఞలకు లోబడ్డాడు, నా కట్టడాలకు లోబడ్డాడు, నా ఆజ్ఞలకు లోబడి ఆయన నా విషయంలో చాలా బాగా నడుచుకున్నాడు కనుక నీ తండ్రిని ఆశీర్వదించాను. నీవు కూడా నా మాట వింటే నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏ మాట వినాలయ్యా అంటే వెంటనే ఇస్సాకుతో దేవుడేమన్నాడు తెలుసా? నీవు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఐగుప్తుకి వెళ్ళకు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. వెంటనే ఇస్సాకు విధేయత కలిగి ఐగుప్తుకి వెళ్ళలేదు, ఐగుప్తులోకి వెళ్ళలా. ఒక మాట చెప్పనా? ఐగుప్తుకి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అంటారు? ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అబ్రాహాముకు అంటుకుంది సొక్క. ఒరే బాబు, మీ తండ్రి పాపంలో పడిపోడు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత, నువ్వు మరలా ఐగుప్తుకి వెళ్ళావంటే నీకు నేను చేసిన వాగ్దానాలన్నీ కూడా ఏమైపోతాయో, అక్కడ బోల్డ్ సొక్కలు ఉంటాయి. ఏదో సొక్క వేసిందంటే నీ సొక్క అయిపోతే. ఐగుప్తుకి అందుకు వెళ్ళొద్దు అన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు అంటే లోకం. యేసు ప్రభువులో వచ్చావు, రక్షణ పొందావు, ఆయన రక్తంతో కడగబడ్డావు. మళ్ళా నీవు ఎంత మాత్రం కూడా లోకం వైపుకి నీవు ఎంత మాత్రం కూడా వెళ్ళొద్దు. లోకం వైపు, లోకంలో ఉన్న మాలిన్యం వైపు, లోక స్నేహాల వైపు, లౌకికమైన వాటి వైపు, లోక సంబంధమైన వాటి వైపు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది 2 తలంపులతో ఉంటారు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కూటం, ఆ కూటం వస్తే పేరు చెప్పను, అది వస్తుంది, ఇది వస్తుంది. ఐగుప్తుకి వెళ్ళొద్దు. ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుళ్ళ నిరీక్షుండు. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఆవేదనలు వచ్చినా, కలవరాలు వచ్చినా దేవుళ్ళని నిలిచుండు. కొన్ని కరువులు వచ్చినా దేవుళ్ళని నిలిచుండు. అందుకనే ప్రభు అంటాడు, నిజమైన ద్రాక్షావళిని నేను, తీగల మీరు. తీగ ద్రాక్షావళిలో నిలిచుండాలి. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఒక ఆమెను ఎలా వాక్యం చదవమని తడవ పెడుతుంటే ఆమె ఎలా చదివింది తెలుసండి వాక్యం? ద్రాక్షావళి నేను, ఏగల మీరు. తీగల ఏగల. హల్లెలూయా. మొన్న మధ్యకాలంలో ఒక ఉపవాస కూటానికి వెళ్ళినప్పుడు గబగబా చదవమా వాక్యం అన్నాను నేను. చదవమంటే
ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖములు కడుక్కోవాలి అని చెప్పేసి ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో. ఆ కంగారులు అన్నది ఉపవాసం ఉన్నాడు ఏంటి దుఃఖ ముఖులై ఉండొద్దు అంటాడు. అంటే దుఃఖం కలిగి ఉండొద్దు, ఏమన్నా దుఃఖ ముఖులై ఉండొద్దు అండి. ఏంటండి దుఃఖంలా ఉండొద్దు అంటుంది. అక్కడేమో దుఃఖ ముఖులై ఉండొద్దు అని రాసి ఉంటే దుఃఖ ముఖల్లా ఉండొద్దు అని జరిగింది. హల్లెలూయా. గమనించండి, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉండాలి. తీగల మనము ద్రాక్షావళి యేసు ప్రభు. కష్టాలు వచ్చినా, కలవరాలు వచ్చినా, శోధనలు వచ్చినా, కొన్ని కరువులు వచ్చినా ప్రభువులను నిలిచి ఉంటే మీరు దేవుడు బహుగా ఫలింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిలవకుండా కుడి తట్టు ఎడమ తట్టు తొట్టిల్లిపోతే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. దేవుని ఆశీర్వాదాలను దూరంగా ఉంటావు. ఈ దిద్దుబాటు కూడికలు ఎందుకో తెలుసా? ఏ దినము చేతనైనను నువ్వు ఆశీర్వదింపబడాలి. నువ్వు ఎప్పుడు ఆశీర్వదింపబడుతుంటే దేవుళ్ళలో నిలిచి ఉన్నప్పుడు, నిలకడగా ఉన్నప్పుడు. హల్లెలూయా. గమనించండి, నువ్వు ఐగుప్తికి వెళ్ళక అని ఒక మాట చెప్పగానే ఇస్సాకు వెళ్ళాడంటారా? వెళ్ళలా. అంటే విధేయత చూపాడు, మాటకు లోబడ్డాడు. మాటకు లోబడిన వారికే దేవుని ఆశీర్వాదం అండి. మాటకు విధేయత చూపిన వారికే దేవుని దీవెన. ఒక 2 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. ఎందుకు చెప్పమని తెలుసా? కొంతమంది వికెట్లు పడిపోయాయి. 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. లోబడే మనసు ఖచ్చితంగా మనకు ఉండాలి. ఒకసారి అహస్వేరోసు రాజు ఉన్నాడు కదా బైబిల్లో. ఆ రాజుగారు పెద్ద విందు చేపించాడండి. 127 సంస్థానాల్లో ఉన్న తన కింద అధికారులందరిని పిలిచి ఒక పెద్ద విందు చేయించాడు. ఓ అబ్బబ్బా ద్రాక్షారసముతోనూ, అబ్బా మంచి పాలరాతితోనూ సుందరమైన ఒక ప్లేసులో, ఆహ్లాదకరమైన ప్లేసులో ఒక మంచి శ్రేష్టమైన విందు చేయించాడు. ఆ విందులోకి వచ్చిన వారందరూ కూడా విందు తిన్న తర్వాత, ద్రాక్షారసం తాగిన తర్వాత అడుగుతున్నారు, అయ్యా మాకు చిన్న కోరిక. ఏంటండి మాట్లాడతారా? సరుకు అయిపోయిందా? చిన్న కోరిక. ఏంటి చిన్న కోరిక అంటే, ఏమీ లేదయ్యా, ఏనాడు రాణిగారిని మేము చూడలేదు. ఈ విందుకి ఎలాగొచ్చాం కదా, ఇంతమంది కలిసి వచ్చాం కదా, ఒకసారి రాణిగారి యొక్క సౌందర్యాన్ని చూడాలనిపిస్తుంది. అంతమంది సౌందర్యం చూడాలని ఎంత భాగ్యం అండి. వెంటనే రాజుగారు ఆమెకు కౌరు పంపించారు. అమ్మాయి, 127 సంస్థానాల నుంచి వచ్చిన నా కింద పని చేసే వాళ్ళందరూ కూడా నీ సౌందర్యం చూడాలని ఆశగా ఉంది అని చెప్పేసి తన పక్కనున్న ఎగేతో కౌరు పంపిస్తే ఆమె అంటది కదా, ఆయన ఎలాగైతే రాజుగారు ఎలాగైతే 127 సంస్థానాల్లో రాజులకు విందు చేశాడు, నేను రాణికి విందు చేస్తున్నాను, నేను రానని చెప్పు. ఏమన్నదండి? అప్పుడు విధేయత చూపిందంటారా? మాటకు లోబడిందంటారా? గమనించాలి. వెంటనే ఆ వచ్చేవాడు రాజుగారి సభలో, అయ్యగారండి, అయ్యగారు రాణిగారు రానన్నారు, మీరు రావచ్చు కదా ఒకసారి, మీరు వస్తే మనసు మనసు మారుతుందేమో అని చెప్తే సరిపోను. హలో హలో, రాణిగారు రాజుగారు మాట వింటలేదు, ఈ విందుకు రాందంట, మిమ్మకి తన సౌందర్యాన్ని చూపించనన్నది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరిలో బాధ కలిగి, అదేంటి రాజా, నీ భార్య అలా నీ మాట వినకుండా, నీ లోబడకుండా, నీకు విధేయత చూపకుండా ఉంటే రేపొద్దున్న తర్వాత ఆమె విందు చేస్తున్న నా రాణీలు కూడా అలా విధేయత లేని వారిగా ఉంటారు కదా, దీనికి పరిష్కారం చేయాలి. ఏంటి పరిష్కారం? ఆమెని ఆ అధికారం నుంచి తొలగించి వేరొక ఆమెను పెట్టాలి. విధేయత కలిగిన వారిని పెట్టాలి, లోబడిన వారిని పెట్టాలి, నీ మాటను విన్న వారిని పెట్టాలి.
అని 127 సంస్థానాల్లో కవుకేసి 127 సంస్థానాల్లోంచి కన్నికలందరినీ తీసుకొచ్చి ఈమె జాబ్ పీకేసి పక్కన పాడేశారు. ఓ మాట అడుగుతాను, అధికారంలోంచి, ఘనతలో నుంచి, ఆ గొప్పతనంలోంచి పోవడానికి గల కారణం ఏంటి? అవిధేయత. ప్రైజ్ ది లార్డ్. అవిధేయత. బైబిల్లో దావీదు ఒక మాట రాశాడు, నీతిమంతులు సభలో పాపులను ఏంటండి చదవచ్చు కదా, గొడుకు అంటున్నావు. దావీదు కీర్తన 1వ అధ్యాయం, న్యాయ విమర్శంలో దుష్టులను, నీతిమంతులు సభలో పాపులను నిలవరు. పాపులంటే ఏమనుకున్నారు? విధేయత చూపని వారు. అందరు ఎత్తబడరు, అందరికి కడబొర శబ్దం వినబడదు, అందరికీ రూపాంతరపు అనుభవం రాదు, అందరూ దేవుని రాజ్యానికి చేరరు. ఎవరైతే భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యానికి విధేయులై, సేవకుని మాటకు విధేయులై ఒక విధేయకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారు నీతిమంతులు సభలో ఉంటారు. ఎక్కడుంది నీతిమంతులు సభ? మహామహిమలో. రైసలో నువ్వు దేవుని రాకడికి ఎత్తబడాలంటే ఆ విధేయత మనసు నీకు ఉండాలా. లోబడలా, రాజు మాట వినలా. ఆమెను ఆ పోస్ట్లోంచి తీసి పక్కన పడేశారు. నెలికితే ఏమండి అనేకులు వచ్చారు, కానీ ఎస్తేర్ అనే ఒక పాపను దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఎందుకో తెలుసండి? ఆమె విధేయత కలిగినది. ఎంత విధేయత కలిగిందో తెలుసండి? మొద్దుకే చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనుకున్నావు? నీ జాతి కోసం కానీ, నువ్వెవరో కానీ అస్సలు పొరపాటు కూడా తెలియకూడదు. మాటల్లా తండ్రి అక్కడ చెప్పిన మొద్దుకే మాట అక్షరాల నెరవేర్చింది. ఆ మాటకు లోబడింది. జాతి కోసం కానీ, దేని కోసం కానీ తర్వాత మాట్లాడింది స్థిరపడిన తర్వాత. విధేయత. ఈ వస్తీకి విధేయత లేని కారణంగా తన అధికారము, తన ఘనతను పోగొట్టుకున్న బిడ్డలరా, ఈమె విధేయత కలిగింది గనక, మాటకు లోబడేది గనక ఏమండి పేదరాలై ఉన్న ఈమెకు ఏమండి అధికారిగా దీవెనకరమైన స్థితిలో, రాని స్థితిలో ఉండే కృపను దేవుడు అనుగ్రహించాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కృప ఎవరికి ఇస్తాడంట? అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. విధేయత కలిగిన వారికి కృపనిస్తాడు. ఈరోజు దేవుని కృపను పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, దేవుని కృపలో వర్ధిల్లే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత చదువుకున్నా, నీకెన్ని బిల్డింగులు ఉన్నా, అంటే నువ్వు ఎంత ఘనతలో ఉన్నా, దేవుని సన్నిధిలో ఒక తగ్గింపు స్వభావం కలిగిన ఉన్నాను. ఆమెను రాలేదు ఇటు బాబోయ్, తేడా వచ్చేసింది అనుకుంటాం. మనకి ఎన్ని ఉండొచ్చు, పాస్టర్ గారి కంటే ఎక్కువగా చదివిన వ్యక్తివై ఉండొచ్చు, అంటే దైవ సేవకు గృహం కంటే నీ గృహం పెద్దదై ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి రాజు సన్నిధిలో నీ విధేయత కలిగిన వ్యక్తిగా ఉండాలా. మొన్న అన్నవరం మీటింగ్కి వెళ్ళానండి. పాస్టర్ గారు, అక్కడ ఉన్న పాస్టర్ గారు చిన్న మందిరం కట్టుకునేటప్పుడు ఒక తల్లి ఆ మందిరానికి 2 లక్షల రూపాయల సహాయం చేసిందంట. వాళ్ళ ఇల్లు ఎలాగో తెలుసండి, రాజుల ఇల్లు కూడా పనిచేయదండి, అంత పెద్ద ఇల్లు, కారులు, ఇల్లు, బంగారం. ఆమె వచ్చి, నేను అనుకున్నాను ఆయన కోసం చెప్పాడండి పాస్టర్ గారు, అయ్యి బాబా ఒక ఇల్లు చాలా పెద్దండి బాబు, అయ్యి బాబు చాలా గనులేలండి బాబు, 5 ఎకరాల పొలం ఉందండి బాబు, అది ఉందండి ఇది ఉందంటే నేను అనుకున్నాను అయితే సౌండ్ పార్టీయే, ఇప్పుడు ఎక్కడ కూర్చుంటుందని చూశానండి. వచ్చి బలిపీఠం దగ్గర పెద్ద మోకాలు వేసింది, అక్కడే కూర్చుంది. నేను అనుకున్నా ఎంత సౌండ్ కదా, ఖచ్చితంగా కుర్చీలో కూర్చుని అయ్యి పాస్టర్ నేను కూడా పాట పాడతాను అంటదేమనుకున్నా. కొంతమందికి పాట ఇవ్వలేదనుకోండి, ఏమి ఇవ్వలేదంటే పాట ఇవ్వలేదనుకోండి, విధేయత కాదు అవిధేయతలో కూడా పోతారు. తగ్గించుకొని అలా మోకాళ్ళ మీద ఉంది,
నాకు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఒక అన్యజనుల కుటుంబం నుంచి రక్షించబడి అంత తగ్గింపులోనికి వచ్చినందుకు ఆమెంట పూరు గుడిసెలో ఉండేదంట. ఈరోజు రాజభవనంలో ఉన్నతమైన స్థితిలో ప్రభు పెట్టాడు. నేను ఆమెలో చూసింది ఏంటంటే ఒక లోబడే మనస్తత్వం, తగ్గింపు. అంటే ఈరోజు మీలో లేదని నేను అంటలా, మీరు ఇంకా అందులో ఏమండి అభివృద్ధి పొంది అత్యధికంగా ఆశీర్వదింపబడాలి. వస్తీ తగ్గించుకోవాలా, ఇస్తే తగ్గించుకుంది కనుక దరిద్రతలో ఉన్న ఆమెను, అట్టడుగు స్థితిలో ఉన్న ఆమెను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. తీసుకెళ్తాడు. ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు ప్రభు. మన విధేయతను చూసి, మన వినయాన్ని చూసి. హల్లెలూయా. ఘనతకు ముందేముంటుందంట? వినయం. పడిపోవడానికి ముందేముంటుందంట? గర్వం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విషయంలోనూ కూడా గర్వపడడానికి లేదు, ఏ విషయంలో అతిశయపడడానికి లేదు. అతిశయిస్తే ప్రభువునందే మనం అతిశయించాలి. ప్రైజ్ ది లార్డ్. అతిశయమే క్రీస్తులో, అతిశయమే పరలోక తండ్రిలో, అతిశయమే క్రీస్తులో, అతిశయమే పరలోక తండ్రిలో. నా ప్రాణనాథుడేసు నా కొరకు తాను పెట్టెను, నా జీవనాథుడేసు నాకు జీవం పోసెను. నా ప్రాణనాథుడేసు నా కొరకు తాను పెట్టెను, నా జీవనాథుడేసు నాకు జీవం పోసెను. అతిశయమే క్రీస్తులో, అతిశయమే పరలోక తండ్రిలో. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను రాస్తున్న కొత్త పాట అండి. కొత్త పాట ఇంకా శరణాలు కూడా కట్టలేదండి. మీటింగ్స్కి విడుదల చేద్దామని రాత్రంతా ప్రయాసపడుతున్నాను. గమనించండి ప్రియులారా, ఈరోజు మనకి అటువంటి విధేయత కలిగిన మనసు. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో యోనా ఉన్నాడండి. ఇప్పుడు చెప్పండి, యోనా విధేయత చూపాడా లేదా? యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నినివేకి వెళ్ళి బాబు. నినివేలో చాలా మంది నశించిపోతున్నారు, నశించిపోయే ఆత్మలు ఉన్నాయి. ఆ పట్టణానికి వెళ్ళంటే ఈయన తరిసి యొప్పే వెళ్ళి తరిశీసు వాడెక్కాడు. ఎందుకో తెలుసండి? నినివే పట్టణం వెళ్ళాడు అనుకోండి, నినివే పట్టణంలో మీ మీదకి ఉగ్రత వచ్చేస్తుంది, మిమ్మల్ని దేవుడు చంపేయాలనుకుంటున్నాడని చెప్తే ఎవడో ముద్దెడతాడా? మీకు అర్థమయ్యేలా చెప్తాను. మన పాస్టర్ మీ ఇంటికి వచ్చి దేవుడు నిన్ను దీవించును కాకంటే టీ ఇస్తావు. అదే పాస్టర్ మీ ఇంటికి వచ్చి అమ్మ రేపు నువ్వు చచ్చిపోతావు అంటే ప్రభు నాకు చూపించాడు అన్నాడు. అసలు రానిస్తావు ఇంటికి? అర్జున్ కొమ్మం దిగు, ఇంకెప్పుడు మన కొమ్మంలోకి రాకంటావు. ఇప్పుడు యోనా జీవితంలో జరిగిన సిచ్యువేషన్ అది. ఆడికి వెళ్తే ఇల్లు ఉండదు, ఆడికి వెళ్తే తిన్నుండదు, ఆడికి వెళ్తే సౌకర్యాలు ఉండవు. ఈ తలపోటు ఎందుకని చెప్పేసి అదుగో అంగులు ఆర్భాటాలుండే, సంతోషాలుండే తరిశీసు వాడెక్కాడు. ప్రైజ్ ది లార్డ్. తరిశీసు వాడెక్కాడు. ఒక మాటలో చెప్పాలంటే అతడు ఒక ప్రవక్త ఉండి దేవుని మాటకు లోబడలా, విధేయత చూపలా. విధేయత చూపలేనందుకు ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా? ఆడికి వెళ్ళినప్పటికీ పడవలో ఉన్న ఆహారం అంతా నీటిలో పారేయవలసిన పరిస్థితి వచ్చింది. అంటే నెంబర్ 1 కరువు, నెంబర్ 2 అతని సముద్రంలో పాడేయవలసి వచ్చింది, అంటే అపాయకరమైన పరిస్థితి. నెంబర్ 3 అని అంటాడు ప్రార్థన చేసినప్పుడు, పాతాళంలోకి వెళ్ళిపోయినానయ్యా అంటే పాతాళంలోకి వెళ్ళిపోయినంత పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి యోనా నీకని అడిగితే, నేను దేవుని మాటకు విధేయత చూపలా. ఈ రాత్రి ఎందుకో ప్రభు మీతో ఈ మాట చెప్పమన్నాడు. మీరు కానీ దేవుని వాక్యానికి, సేవకులకి, నడిపింపుకి, దేవునికి మీరు ఒక విధేయత కలిగిన ఒక అబ్రహాము కుటుంబం వలె, అబ్రహాము యొక్క ఏమంటే కుటుంబం వలె మీ కుటుంబాలు, మీ పిల్లలు ఉండగలిగితే నా దేవుడు నిశ్చయముగా సియోను నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
మీరు చూపుతున్న విధేయత, కొంచెం నమ్మకత్వంలో మీరు చూపుతున్న విధేయతను, ఆ లోబడే మనస్తత్వాన్ని కానీ దేవుడు ఆకాశం నుండి చూస్తే దేవుడు వెంటనే మీ దరిద్రతను కొట్టివేసి అక్కడున్న స్థితిని నుండి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయి ఎక్కిస్తాడు. ఆ కార్యాలు ప్రభు చేయాలంటే విధేయతలోనికి వచ్చేసి దేవునికి లోబడిపో. ఏముందండి, మన బలం ఏ పాటిది, మన జ్ఞానం ఏ పాటిది, మనకుండే సౌకర్యాలు ఏ పాటివి. చాలా మంది బలాన్ని నమ్ముకుంటారు. ఏమండి, ఒక సరైన జ్వరం వచ్చిందంటే బలం ఏమైపోద్ది? దేవుని యందు అతిశయించు, దేవుళ్ళు అతిశయించు. నీ బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, నీకుండే జ్ఞానాన్ని బట్టి, మంచి చదువును బట్టి కాదు, దేవుని బట్టి అతిశయించు. దేవునికి లోబడు, విధేయత చూపు. దైవజనులు చెప్తున్న మాటకే విధేయత చూపి ఈ విశ్వాస యాత్రలో ముందుకెళ్తే నిశ్చయముగా నా దేవుని బ్లెస్ చేస్తాడు. అటువంటి దైవికమైన కృప ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ ఆవరించుగాక. ఏదో అందరూ ఒకసారి పెద్ద మోకాల మీదకి రండి. పట్టకమంట పెద్ద మోకాల మీదకి వచ్చి 2 చేతులు పైకి ఎత్తండి. ఒక మంచి ముగింపు ప్రార్థన చేస్తాను ప్రియులారా. 2 చేతులు పైకి ఎత్తండి. మీకు తెలియకుండానే ఒక బలమైన